ఇక ఇవాల్టి తెలుగు పొలిటికల్ లీగ్ మ్యాచ్ పిచ్ కరీంనగర్ కు మారింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో స్కామ్ జరిగింది అన్న బీఆర్ఎస్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్. ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు. మంత్రుల సవాల్పై స్పందించిన హరీష్ రావు వాళ్ల శాఖలో ఏం జరుగుతుందో వారికే తెలియదు అన్నారు. సీఎం రేవంత్ టెండర్లు చూసుకున్నారని అన్నారు. స్కీమ్లు పక్కన పెట్టి స్కామ్లు చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. తెలంగాణలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పై అవినీతి ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. గురుకుల పాఠశాలలో 2,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. గురుకుల పాఠశాలలో యూనిఫామ్స్, బూట్ల సరఫరా, కోడిగుడ్లు, చికెన్ టెండర్లలో గోల్మాల్ జరిగిందన్నారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 వెల్ఫేర్ని నేను 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రధాన పత్రికల్లో కూడా ఆరోపణ చేసినటువంటి హరీష్ రావుకు మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. ఏమాత్రం ఆయన రోషం ఉన్నా, ఏమాత్రం మాట మీద కట్టుబడి ఉన్నా, ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, నా హయాంలో ఇన్ని ఎస్సీ హాస్టల్ ఏర్పాటు చేసిన, నా హయాంలో ఎస్సీలను ఈ విధంగా ఆదుకున్నా, మా హయాంలో ఇంతవరకు ఎస్టీ ట్రైబులకు ఈ విధంగా మేము ఆదుకున్నాం, మా హయాంలో మైనార్టీ వాళ్ళని ఈ విధంగా ఆదుకున్నాం, మా హయాంలో బీసీ వాళ్ళని ఈ విధంగా ఆదుకున్నాం, చెప్పని దమ్ముంటే. సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ హరీష్ రావుకి సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేము ముగ్గురం మంత్రులం కూడా, లక్ష్మణ్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ శాఖకు సంబంధించి, అజరుద్దీన్ గారు మైనార్టీ శాఖకు సంబంధించి, నేను బీసీ శాఖకు సంబంధించి నేను గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారికి సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన ప్రకారంగా ఈ సంక్షేమ శాఖల్లో అవినీతి రూపిస్తే మేము దేనికైనా సిద్ధము. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ సవాళ్లపై స్పందించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెడితే ఉప్పు పప్పుల కోడిగుడ్డల్లో కూడా స్కామే. మంత్రులకి టెండర్లపై అవగాహన లేదన్నారు హరీష్ రావు. యూనిఫామ్, బూట్లు, టైలకు 1,200 కోట్ల టెండర్లు, పప్పులు, చికెన్, ఇతర సామగ్రికి 800 కోట్ల టెండర్లు పిలిచారన్నారు. గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద, ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా? పాపం తగులుతుంది అన్న. 2,000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసింది. అరే నువ్వు 2,000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేము కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1,200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటను, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. 2 కలిపితే 2,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఏ హరీష్ రావు, మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2,000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. సీఎం కనుసన్నల్లో ఈ స్కామ్ జరిగిందన్న హరీష్ రావు మంత్రులకి అసలు విషయం తెలియదన్నారు. నాకు ఛాలెంజ్ చేసిండు రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకేమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో, ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. కాంగ్రెస్ పాలనలో స్కీమ్లు తక్కువ, స్కామ్లు ఎక్కువ అన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్.